నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. విశ్వావసు నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి, అన్ని రంగాల వారికి గ్రహస్థితి, గ్రహాల యొక్క పరిభ్రమణ, రంగాల వారీగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు, పరిహారాలు, సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి. సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు కుంభరాశిలో సంచరిస్తాడు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు మీనరాశిలో, మంగళుడు కుంభరాశిలో, బుధుడు మకర రాశిలో, గురుడు మేషరాశిలో, శనీశ్వరుడు కుంభరాశిలో, రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో, ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు సంచారం చేస్తాడు. తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు తన సంచారాన్ని చేస్తాడు. తర్వాత చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు. తదుపరి శుక్రుడు మీనరాశిలోను, మంగళుడు కుంభరాశిలోను, బుధుడు మకర రాశిలోను, గురుడు మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మేషరాశిలోను, కేతు తులారాశిలోను సంచారం చేస్తుంటాడు. ఈ రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీ రాశికి అనుకూలంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు మంచి శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఫలితాలు విద్యార్థులు కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలోనూ అంటే అన్ని రకాల రంగంలోనూ చదువుకునే విద్యార్థులు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చరు, లా, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇలా ఏ ఒక్క రంగంలో చదువుకునే విద్యార్థులకైనా విశేషమైన ఫలితాలు చంద్రుడు ఇవ్వబోతున్నాడు. విజయాలు సాధిస్తారు, ర్యాంకులు తీసుకుంటారు. దానితో పాటుగా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. మీరనుకున్న మీరనుకున్న ఆఫీస్కి లేదా అంటే మీరనుకున్న ప్రదేశానికి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశంతో పాటు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి, అక్కడ జాబ్ చేయాలి అని అనుకున్న విద్యార్థులకు కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభకు సంబంధించినటువంటి గుర్తింపుతో పాటు మీ యొక్క జాబ్ పర్మనెంట్ అవ్వడము, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, ఇలాంటివన్నీ జరగబోతున్నాయి. దానితో పాటుగా ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవడంతో పాటు మీ యొక్క వేతనం కూడా పెరిగే అవకాశము గోచరిస్తోంది. మీ యొక్క పనితనం వల్ల ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులైనా సరే మీ యజమానులు గుర్తించి మీకు శుభవార్తలు చెప్పడంతో పాటు మీకు గౌరవ మర్యాదలతో పాటుగా మీ మాటకు విలువ ఇచ్చి మీ యొక్క కేడర్ను పెంచే అవకాశము ఈ మాసంలో కనపడుతోంది. మీరు ఏదైతే డ్రీమ్ రోల్ అనుకుంటారో లేదా ఏ ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అనుకుంటారో వారికి ఈ మాసంలో ఆ కోరిక నెరవేరే అవకాశం ఉద్యోగస్తులకు కనబడుతోంది. వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే లాభదాయకమైన ప్రాజెక్టులు మీరు తీసుకుంటారు. అది కాంట్రాక్టులు కావచ్చు లేదా అంటే పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో ఉన్నవారికి చాలా ఈ 3-4 రంగాల్లో ఉన్నవారికి కూడా ఇది విశేషమైన కాలము. మీరు ఒప్పందాలు చేసుకోవాలన్నా అంటే భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా ఇలాంటి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అలాంటివి ఏవైనా మనం ఒప్పందాలు చేసుకోవాలన్నా కానీ ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవచ్చు. కొత్త కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకుని మార్కెట్లోని ఏది
ప్రోడక్ట్ తొందరగా పెడుతోంది అనే అంశాలను పరిశీలన చేసుకుని, మార్కెటింగ్ని కనుక జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆ దిశగా మీరు ప్రయత్నాలు ఏవైనా అంటే వ్యాపార విస్తరణ కావచ్చు, బ్రాంచీల విస్తరణ కావచ్చు, లేదా ప్రొడక్షను ఆ వైపుగా అంటే ఏదైతే గిరాకీ ఉందో ఆ వైపుగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము. అస్సలు వృధా చేసుకోకండి. తరువాత ఐటీ రంగంలో ఉన్నవారికి చూసినట్టయితే మీ యొక్క నైపుణ్యం అంటే స్కిల్స్ పెరిగే అవకాశంతో పాటుగా మీ జాబ్లు పర్మనెంట్ అవ్వడంతో పాటు కొత్త కొత్త కంపెనీల నుంచి హై ఎండ్ ప్యాకేజీతో మిమ్మల్ని పిలిచే అవకాశం కనబడుతోంది. కొంతమంది ఎంఎన్సి కంపెనీల్లో ఉన్నవారు, కొంతమంది ఐటీ రంగం వాళ్ళు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలి అంటే కనుక ఈ మాసం మీకు అనుకూలమైన మాసము. ఆ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు మీ యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి. దాని ద్వారా మీకు మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి స్థిరమైన లాభాలు ఉంటాయి తప్ప ప్రత్యేకమైన లాభాలు మీకు గోచరించట్లేదు. మీ యొక్క భూమిని కొనుక్కోవాలన్నా, లేదా భూమి విస్తరణ చేయాలన్నా, లేదా అంటే దానికి సంబంధించిన అధికారులను కలవడానికైనా, లేదా అంటే పర్మనెంట్ అంటే మీరు కొన్ని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ప్రభుత్వం నుంచి అప్రూవల్స్ తెచ్చుకోవాలన్నా, లేదా మీరు ఏదైనా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నా, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఈ మాసం చాలా చక్కని మాసము. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ధర నిర్ణయం చేయాలన్నా కానీ ఈ మాసంలో చాలా చక్కగా ఉంది. మీరు ఆ ప్రయత్నం చేయండి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ పర్సన్స్కి ఈ మాసం చాలా విశేషంగా ఉంటుంది. మీరు ధైర్యంతో చక్కగా టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోండి. ఆ దిశగా మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అయితే కళారంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మీ యొక్క ప్రతిభకు విశేషమైన గుర్తింపుతో పాటు, గౌరవ మర్యాదలతో పాటు సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. మిమ్మల్ని గుర్తించి మీకు అధిక పారితోషికంతో మీరు అనుకున్న డ్రీమ్ రోల్స్ ఇవ్వడం జరుగుతుంది. నిర్మాతలకు విశేషమైన లాభాలు వస్తాయి. డైరెక్టర్లకు మీరు ఎంచుకొని ఆచితూచి మీ ప్రాజెక్ట్స్ని కనుక తీసుకున్నట్టయితే విశేషమైన పేరుతో పాటు మంచి రాబడి కూడా వచ్చే అవకాశము, మీ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోయే అవకాశంతో పాటు మంచి ఫ్యాన్ దొరికే అవకాశం. అంటే మీ పట్ల ప్రజలకి ఒక రకమైన ఇది ఉంటుంది, అంటే ఒక నమ్మకం ఉంటుంది. మంచి ప్రాజెక్ట్ని తీసుకుంటున్నారు అనే ఒక మంచి అంశము, దాంతోపాటుగా మీరు పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము ఈ రాశిలో ఉండే డైరెక్టర్లకి ఈ మాసం దక్కపోతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పంట మంచి లాభాలతో పాటు మీ యొక్క దిగుబడికి మార్కెట్లో విశేషమైన రేటు పలుకుతుంది. తద్వారా లాభాలు వస్తాయి. ప్రభుత్వం యొక్క పథకాలు, సహాయ సహకారాలు మీరు అనుకున్న సమయానికి పొందుతారు. పాత రుణాలు తీర్చుకుంటారు. కొన్ని వాతావరణ పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశము, క్రిమి కీటకాదులు, చీడపీడల వల్ల ఒకంత నష్టపోయే అవకాశం కనపడుతోంది. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది. విత్తనాలు కొనేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. పరిశీలకుల దృష్టిలో పెట్టుకుని వారి యొక్క సలహా సహకారాలతో మీరు విత్తనాలు కొనుక్కుని ఆ దిశగా ప్రయత్నం చేసినట్టయితే కనుక నష్టపోయే అవకాశం లేకుండా ఉంటుంది. ఇది వ్యవసాయదారులకు. స్త్రీలకు కనుక చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్య వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు మంచి అన్యోన్యమైన వాతావరణం. గతంలో ఏమైనా మాట పట్టింపులు ఉండడం కానీ, దూరం అవ్వడాలు కానీ జరిగి ఉంటే కనుక అవి ఈ మాసంలో మంచిగా సానుకూలంగా ఉండి కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక ఈ మాసంలో మీ పట్ల తీర్పు వచ్చే అవకాశము. స్త్రీలకు శుభవార్తలు వినడంతో పాటు భూమి, గృహ, వస్తు, వాహనాలు, ఆభరణాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. తర్వాత మీ పుట్టింటి దగ్గర నుంచి మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశము, ఆస్తుల పరంగా శుభవార్తలు వినే అవకాశము కనపడుతోంది. వివాహానికి ప్రయత్నం చేసేవారు కానీ, లేదా అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కొత్త కుటుంబీకులు మీకు ఏర్పాటు అవుతారు. తరువాత పిల్లల పట్ల అంటే సంతానం ఉన్నవారు మీరు
పిల్లల పట్ల కనుక ఒకంత జాగ్రత్త తీసుకొని వారి యొక్క నడవడిక మీద శ్రద్ధ పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తర్వాత తీరుబడిగా బాధపడే కన్నా మీ సమయం చూసుకొని మీ పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాన్ని కనుక మీరు కొంత పరిశీలన చేసుకున్నట్టయితే కనుక వారి క్షేమాన్ని కోరిన వారు అవుతారు. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకున్నంత ప్రాధాన్యత లభిస్తుంది. అధిష్టానంలో మీ పేరు ప్రఖ్యాతలు మారుమోగుతాయి. తద్వారా తదుపరి రాజకీయ రంగం వారికి చూసుకున్నట్టయితే మీకు అధిక ప్రాధాన్యత కలుగుతుంది. ఇటు అధిష్టానంలోనూ ఇటు ప్రజల్లోనూ కూడా మీ పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. పదోన్నతులు కలుగుతాయి. కొత్త మిత్రులు ఏర్పడతారు. వారి ద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతలు కూడా పొందుతారు. తరువాత ఆర్థికంగా కూడా మీకు ఒకంత లాభాలు వచ్చే అవకాశము, మీ ప్యాకేజు పెరిగే అవకాశము కనపడుతోంది. తదుపరి ఎన్ఆర్ఐలు కనుక చూసినట్టయితే కొత్త అవకాశాలు మీకు వస్తాయి. కొంతమంది ఉద్యోగస్తులకు అవకాశాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశము, తిరుగుముఖం పట్టే అవకాశము గోచరిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ప్రతి సోమవారము శివాలయంలో అర్చన తప్పనిసరిగా చేయించుకోండి. కుదరని వాళ్ళు ఇంట్లోనే శివలింగానికి పసుపుతో కానీ లేదా నీటితో కానీ అంటే నీటితో కానీ విభూది కలిపిన నీటితో కానీ లేదు బిల్వ పత్రాలతో కానీ అభిషేకం చేసుకున్నట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి అడ్డంకులు కానీ లేదా కోర్టుకు సంబంధించినటువంటి వాయిదాలు ఉన్నా కానీ ఇలాంటి చెడు ఫలితాలు ఏమైనా ఉంటే కనుక అవి పోయే అవకాశం కనబడుతుంది. తరువాత ప్రతి సోమవారము ఉపవాసాన్ని తప్పనిసరిగా చేసుకోండి. అంటే ఆ రోజంతా ఏమీ తినకుండా పూర్తిగా నిరాహారంతో పళ్ళు మాత్రమే సేవిస్తూ ఉపవాసాన్ని కనుక దీక్ష పాటించినట్టయితే అంటే 4 సోమవారాలు ఉపవాసం తప్పనిసరిగా చేసుకోవాలి. తరువాత ప్రతి బుధవారం నాడు మీరు మీ యొక్క ఆహారంలో పచ్చని ఆకుకూరలను విధిగా ఆహారంలో చేర్చుకోండి. ఇవి చెప్పదగిన పరిహారాలు. ఎందుకు అంటే పచ్చని ఆకులు బుధగ్రహానికి సూచన కాబట్టి బుధుడి యొక్క సంతుష్టి కోసము తప్పనిసరిగా మీ ఆహారంలో ఆకుపచ్చ అంటే ఆకుకూరలకు సంబంధించిన వంటకాన్ని తప్పనిసరిగా చోటు చేయించుకోండి. ఇలా చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలతో పాటు కష్టాలు, నష్టాలు, ఆటంకాలు, విఘ్నాలు కూడా తొలగిపోయి వారి యొక్క ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశము గోచరిస్తోంది. నమస్తే.